తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన అందశ్రీ అన్నతో మీరు చాలా ప్రయాణించారు. అంతర్జాతీయంగా అనేక ప్రదేశాలకు ఆయన్ను తీసుకెళ్లారు. ఆయన ప్రత్యేకత ఏమిటి? మీకు ఆయనతో అనుబంధం ఎట్లా ఏర్పడింది? అందశ్రీ గారిని తెలంగాణ ప్రవాసీ దివస్ నల్లగొండలో చేస్తున్నాం సార్. తెలంగాణ ప్రవాసీ దివస్ కార్యక్రమానికి అందశ్రీ గారిని, టంకసాల అశోక్ గారిని, మట్టిమంచి మారంగారావు గారిని, జయశంకర్ సార్ని ఆ కార్యక్రమానికి తీసుకురావాల్సిందిగా నాకు 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 ప్రాజెక్ట్ ఇచ్చి నా బాధ్యతలు చెప్పిండ్రు. సో మార్నింగ్ 5 గంటలకు లేచిన చక్కగా అందశ్రీ గారి ఇంటికి పోయినా నేను లాలాగూడలో. ఇప్పుడు సార్ ఎక్కడైతే చనిపోయారు ఎవరికి అప్పుడే లేచిండు, తయారవుతున్నాడు అన్నట్టు. ఆ పరిస్థితి అదంతా చూసిన తర్వాత నాకు కొద్దిగా మనసు కష్టం అనిపించింది. ఇంత పెద్ద మహాకవి, ఇంత రాష్ట్రానికి రాష్ట్రగీతం అందించిన ఒక గొప్ప కవి ఇలాంటి పరిస్థితులు ఉన్నాడా అని అనిపించింది. అప్పుడేం అనలేదు. తర్వాత అందశ్రీ తీసుకొని నల్లగొండ పోయినాం. పోతున్న ప్రయాణంలో తను అడిగినాడు. అప్పటికే నది మీద ఆయన స్టార్ట్ చేసిండు. నది మీద ప్రయాణము, నదుల గురించి. నది కూడా తను ఎత్తుకోవడానికి కారణం మరి మీరు చూస్తున్నారో లేదో, తనకేందనంటే గంగా అని ఒక సినిమా తీసిండు సార్. అందులో అన్ని పాటలు తానే రాసిండు. అన్ని నంది అవార్డులు వచ్చినాయి. పాము పడగపై ఒదిగిన పాదముద్రలు ఎవరి చిత్రగారు వాడి రాశారు. అట్లా చాలా సినిమాలల్లో గంగా సినిమాని, ఒక గంగా అనే సినిమాని ఎత్తుకుంటే నాకు ఇంత పెద్ద పేరు వచ్చింది, ఒక ఇంత చిన్న ఇల్లు వచ్చిందే. అదే మొత్తము ప్రపంచంలో నదులన్నింటినీ కూడా ఎత్తుకుంటే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నా జీవితమే మారిపోతుంది కదా అని ఎప్పుడు అంటుండేది. నది నడిచిపోతున్నదమ్మా, నన్ను నా వరై రమ్మన్నదమ్మా, పాదాలు లేకున్నా పయనం ఎప్పుడు ఆగదని తను చాలాసార్లు రాసుకున్నా నాతో ఎప్పుడు చెప్తుండేది అన్నట్టు. నది లోక నిధి అని చెప్తుండేది. అయితే అందశ్రీ అన్న 11లో అడిగింది నన్ను ఒకటి, నానయ్య అంటున్నాను ఎప్పుడు, నానయ్య నాకు బ్రెజిల్ పోవాలి, అమెజాన్ చూడాలి మనం అన్నాడు. అమెజాన్ ఎక్కడుందో తెలియదు. సరే అన్న చూసాము. ఫస్ట్ ప్రవాసీ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం, వచ్చినాం. నెక్స్ట్ డేనే నా ఇంట ఇక నన్ను ఇష్టపెట్టలే. అదే రోజు ఆ పరిచయం నుంచి మొదలు పెడితే నిన్న చనిపోయే కంటే 2 రోజులు ముందు కూడా నాతో వీడియో కాల్లో మాట్లాడిన సందర్భం అన్నట్టు. అయితే తను నది మీద ప్రయాణం కోసం అమెరికాకు వచ్చినప్పుడు బ్రెజిల్ వీసా రాలేదు. రాకపోతే నా పర్సనల్ అఫిడవిట్, నా బ్యాంక్ స్టేట్మెంట్లు ఇచ్చి వీసా ఇప్పించిన బ్రెజిల్కు తీసుకొని 23 రోజులు బ్రెజిల్లో ఉన్నాం. అలా 10 రోజులు అమెజాన్ నది మీదనే ఉన్నాం. ఆ నది మీద ఏంటంటే పెద్ద షిప్లకి వెళ్ళి చిన్న షిప్లో పోతాము. ఆ చిన్న షిప్లో చిన్న ప్లేస్లన్నీ కూడా తిప్పుకుంటూ వస్తారు. అక్కడే నది మీదనే పడుకోవడం అదంతా. తర్వాత నది ఎక్కడైతే మొదలైందో అక్కడి నుంచి నది ఎక్కడైతే సముద్రంలో కలిసిందో అక్కడ వరకు పోవాలని కోరుకున్నాడు. నేను కాదన్నగా నన్ను ఇబ్బంది పెట్టి తీసుకుపోయిన తర్వాత అది బెలీమ్ అనే ప్లేస్ అన్నాడు. బెలీమ్ అక్కడ ఏంటంటే అమెజాన్ నది బెలీమ్ అనే ప్లేస్ లో ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో, అమెజాన్ పేరు ఉండి అర్జెంటీనాలో మొదలవుతుంది సార్. మొదలయ్యి 2 నదులుగా వచ్చి 2 బ్లాక్ అండ్ వైట్ ఇట్లా వచ్చేసి మానస్ అనే దగ్గర కలుస్తాను. 2 ఆ మానస్ నుంచి కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ 2 కలిసిపోతాయి. ఒకటే నదిగా ఒక వైపు నుంచి ఇంకా ఒడ్డుకు దాదాపు 14 మైళ్ళు 15 మైళ్ళు ఉంటుంది. ఒక సముద్రం లెక్క కనబడుతుంది సార్. ఒక సముద్రం లెక్క కనబడుతుంది అమెజాన్ నది. చిన్నగా మన పాయలాగానో ఇట్లా ఉండదు, మైల్స్ ఉంటుంది సముద్రం నది. అయినాక ఆ బెలీమ్ అనే ప్లేస్ ఎక్కడైతే అమెజాన్ సముద్రంలో కలుస్తుందో కొన్ని కిలోమీటర్ల వరకు మంచినీళ్ళే ఉంటాయి సార్. అంటే అంత నీళ్లు పంపు చేస్తానట అది సముద్రంలోకి. అయితే అక్కడ చిన్న ఐలాండ్స్ ఏర్పడుతుంది. దాదాపు 20 నుంచి 25 ఐలాండ్స్. ఒక్కొక్క ఐలాండ్ జపాన్ కంటే కూడా పెద్దగా ఉంటాయి సార్. అంత ఆ డెల్టా ఏరియా అదంతా కూడా. సో అది చూడాలని అన్నకు చాలా అది ఉండే. చివరికి అది కూడా తీసుకుపోయినా, ఆడికి కూడా పోయినాము. పోయి వచ్చిన తర్వాత దాదాపు ఇంకా నెలలు నా దగ్గరే ఉంటుండే. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నుంచి కూడా ఈవెంట్స్ కార్యక్రమాలు తీసుకుంటుంటుండే. అందులో కూడా భాగస్వామ్యం అవుతుండే. అట్లా అందశ్రీ ఒక ఎనలేని అనుబంధం ఏర్పడ్డది. ఇంకా ఎప్పుడు పోయినా కానీ తనకు నాతో పాటే ఉండేది, అన్నతో పాటే నేను ఉండేది. అట్లా అయింది సార్. ఆయన తీరని కోరికలు ఏమన్నా ఉండిపోయాయా? అంటే అన్న ఎప్పుడు అంటే మీరు గమనించి ఉంటారు, అందశ్రీ గారు ప్రతి వేదిక మీద, ప్రతి ఇంటర్వ్యూలా, ప్రతి దగ్గర చెప్పేది, అరే నేను ఎవరిని పుట్టినో నాకే తెలియదు, మీ కులాల గొడవ నాకెందుకు రా, నాదే నాకు అర్థమైతే లేదు, మీదేంది రా గొడవ అని ఊక ప్రతిసారి చాలా వ్యంగ్యంగా చాలా మాట్లాడుతుండేది. అయితే అందశ్రీ అన్న నిజానికైతే ఎక్కడ పుట్టిన ప్లేస్ మనందరికి తెలుసు, కానీ ఎవరికి పుట్టిండో ఏందో తెలియని పరిస్థితి నుంచి
పొట్టగంజి ఉన్నప్పటి నుంచి మల్లారెడ్డి గారు ఆయన తీసుకొని కొద్దిగా భారతం రామాయణం చెప్పిన సందర్భం నుంచి శంకర్ మహారాజ్ పరిచయం అంత వరకు ఆయన జీవితం అంతా కూడా కష్టాలే ఉంటుండే. ఎప్పుడైతే శంకర్ మహారాజ్ గారు పరిచయం అయిన తర్వాత ఆయనకు మన నిజామాబాద్ దగ్గర ఆశ్రమంలో అన్ని ఉపనయనం అవన్నీ చేపించి అందశ్రీగా పేరు ఇచ్చి మొట్టమొదటిసారిగా ఆయన కొద్ది భక్తి శ్రద్ధలు అవన్నీ కూడా ఎక్కువ సార్ అందశ్రీ గారికి. అయితే అందశ్రీ అన్న ఎప్పుడు నాతో చెప్పిన 3 విషయాలు ఏంటంటే, నానే జయ తెలంగాణ ఒక్కనాడు కాకుండా ఒక్కనాడు అయినా రాష్ట్ర గీతం అవుతుంది అని అన్నాడు. ఎందుకంటే లాస్ట్ 10 years నుంచి 9 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఒక రకమైన హ్యూమిలియేషన్ గురైపోయాడు. ఏదైతే కావాలనుకున్నదో కాలేదు, ఏదైతే జరుగుతుంది అనుకున్నాడో జరగలేదు. తనకు ఒక రకమైన స్ట్రెస్ అంటే ఒక రకమైన కసిగా పనిచేసిండు ఒక 8 సంవత్సరాలు. ఇంటికి కూడా సరిగా పోకపోతుండే, క్యాంపస్లో ఉంటుండే, ఫోన్ చేస్తుండే. ఒకటి తను రాసిన పాట జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతం కావాలని తను ఊరూరు హైదరాబాద్ లో ఇప్పుడు అదేపడి నుంచి వచ్చిన తర్వాత జనగాం దగ్గర వాళ్ళ ఊరు సార్. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ లో పొట్టగా పట్టుకొని పనిచేస్తూ తాపి మేస్త్రిగా పనిచేస్తున్న సందర్భంలో ఎప్పుడు తనకు ఒక ఆలోచన ఉండేదంట. ఏంది అని అంటే, నాకు అంటూ ఒక డ్రీమ్ హౌస్, ఒక ఇల్లు కట్టుకోవాలి మంచిది హైదరాబాద్ లో, ఈ హైదరాబాద్ మహానగరంలో నాకంటూ ఒక ఇల్లు ఉండాలి నా జీవితంలో అని అనుకున్నాడు. అది సగం కంప్లీట్ అయినట్టున్నది. ఈలోగానే అదొకటి, రెండోది అదొకటి కాకుండానే అయిపోయింది సార్. మూడోది ఏముండానంటే, ఈ నది మీద తను చాలా డబ్బులు ఖర్చు పెట్టుండు. స్నేహితులు, ఇత్తులు, ఫ్రెండ్స్ అందరి సహకారం వల్ల కొన్ని కోట్ల రూపాయలు ఈ నది ప్రయాణంలో ఖర్చు పెట్టిండు సార్. అందులో చాలా మంది భాగస్వామ్యం అయినరు. అందులో ప్రధాన భూమిక నాది అయినప్పటికీ చాలా మంది భాగస్వామ్యం వల్ల ఆ కార్యక్రమం మొత్తం కంప్లీట్ చేసుకున్నాడు. అది కావ్య రూపంగా దాన్ని గొప్పగా తీసుకురావాలనే సందర్భంలో అది ఇక మొదలు పెట్టాలి నానే ఇక నది అనే సందర్భంలో దాన్ని బయటికి తీసుకురాకుండానే వెళ్ళిపోయిన అనేది బాధాకరం. రకరకాల స్వప్నాలన్నీ నెరవేరాయి, రాష్ట్రం సాధించడం కంటే ఇంకేముంది అని అన్నారు మీరు. రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఒక ఎన్ఆర్ఐగా లేక రకరకాల దేశాల్లో వ్యాపారాలు అవి మీకు తెలిసిన మనిషిగా ఇంకొంచెం ఇట్లా వెళితే బాగుంటుంది అని అనిపించే అంశాలు ఏమున్నాయి తెలంగాణ ముందు? తెలంగాణలో సార్ ఇప్పుడు ఐటీ రంగంగా మనకు ముందు వరుసలోనే ఉన్నాం, ఫార్మా రంగంలో ముందు వరుసలోనే ఉన్నాం. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ అంటే మనకు రోడ్డు రవాణా వ్యవస్థ కూడా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తో కానీ ఇప్పుడు వచ్చిన టోల్స్, అవుటర్ రింగ్ రోడ్స్ కానీ బాగానే వచ్చినాయి. కాకపోతే ఏంటంటే ఇంకా ఇప్పటికి కూడా గల్ఫ్ కు పోతున్నారు చూసిరా సార్, అది బాధాకరం. ఇప్పటికి కూడా ఇండియాకి వెళ్ళి అమెరికా నుంచి కానీ వేరే దేశాలకు వెళ్ళి వెనకకు వస్తే స్థిరపడడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అట్లా ఉండొద్దు సార్. ఎందుకనంటే తన మాతృభూమి, తన జన్మభూమి ఎక్కడైతే పుట్టిండో వెనకకు వస్తే ఈ హ్యాస్ టు ఫీల్ కంఫర్టబుల్. వస్తే పోతే మనం బతకగలుగుతామనే ధైర్యం కల్పించగలగాలి సార్. ఎన్ఆర్ఐ పరంగా చెప్తున్నా. రాష్ట్ర పరంగా అంటే ఇప్పుడు మీరు రాష్ట్రంలో ఉన్నారు కనుక మీరు దిశ నిర్దేశం చేయవలసిన మీరు సార్. అప్పుడు ఆవశ్యకత ఉన్నది కనుక మనకున్న సహాయం, మనకున్న ఆలోచన, ఇక్కడున్న పరిస్థితులు అప్పుడు చేయగలిగిన సార్. ఇప్పుడు మీరు నిర్ణయితలు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం అవసరం అనేది రాష్ట్ర ప్రజలే దాన్ని నిర్ణయించుకోవాలి సార్. ఇప్పుడు మేము చెప్తాం సార్, అక్కడికి వెళ్ళి మమ్మల్ని భాగస్వామ్యం చేయడానికి కూడా ఇష్టం ఉండదు. ఎందుకనంటే అప్పుడు ఏంటంటే అప్పుడు ఎవరు లేరు, మా రూపాయి అవసరం ఉన్నది, మంచి చెడు అవసరం ఉన్నది, మా సహాయ సహకారాలు అవసరం ఉన్నాయి కనుక మమ్మల్ని గుర్తించింది సార్. ఇప్పుడు మమ్మల్ని గుర్తించవలసిన అవసరం రాష్ట్రాలకు కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ నాయకులకు కానీ ఎవరికి లేదు సార్. మీరు ప్రయత్నించారా గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ? మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, ఎన్ఆర్ఐలుగా మేము ఇలా సహాయం. ఎవరు చెప్పనప్పుడే రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళం, ఎవరు చెప్పనప్పుడే రాష్ట్రం రావాలని కోరుకునే వాళ్ళం, ఎవరు ఏం చెప్పనప్పుడే రాష్ట్రం గొప్పగా ఉండాలి, అందులో మాకున్న మా కుటుంబాలను కూడా గొప్పగా బతకాలని కోరుకునే వాళ్ళం. ఇప్పుడు ఎందుకు ఉండదు సార్? అనుమతించారా మిమ్మల్ని? కొన్ని సందర్భాలు అనుమతించారు, కొన్ని సందర్భాల్లో వీలు కాలేదు. కొన్నిసార్లు నిరుత్సాహానికి గురైనాం, కొన్నిసార్లు ప్రెస్ మీట్ కూడా పెట్టినాం. ఇక అది ఉంటది కదా సార్. ఇప్పుడు కాకపోతే ఏంటంటే నేను అందస్ట్రీ అన్నది కంక్లూడ్ చేసే కంటే ముందు ఒక మనిషి ఎక్కడ పుట్టిండో తెలియదు, ఎలాంటి పరిస్థితులలో పుట్టిండో తెలియదు, ఎన్ని కష్టాలు పడి పెరిగిండో తెలియదు, ఎంతమందిని యాచించిండో తెలియదు, ఎంతమంది దగ్గర ఇబ్బంది పడ్డాడో తెలియదు. ఆయన దర్పం, ఆయన అహంకారము, ఆయన ధిక్కారము, ఆ స్వరం చాలా సందర్భాల్లో వినిపిస్తుండేది.
కానీ మనిషి కానీ- చాలా మెత్తటివాడు. కానీ నాకు తెలిసి నేను ఒక 50 సంవత్సరాల నుంచి నాకు జ్ఞానం బుద్ధి ఉన్నప్పటి నుంచి నా గుడి తిరిగినప్పటి నుంచి ఒక సీఎం ఒక సామాన్య చిన్న కళాకారునికి పాడబట్టి పాల్దాపి నారాయణ మంత్రం చదివి అంత గొప్ప అధికార లాంఛనాలతోని ఒక అంత్యక్రియలు జరగడం అనేది నువ్వు ఎట్లా పుట్టినావు అనేది ముఖ్యం కాదు, సస్య అందశ్రీ లెక్క కావాలనేది చూపించిపోయింది సార్. అది నాకు చాలా ప్రభుత్వ పరంగా బాగా అనిపించింది. అంటే ఒక కళాకారుని కూడా అంత గొప్పగా గుర్తించినందుకు గొప్ప విషయం. అది అంటే అనొద్దు కానీ ఒక సీఎం గాని ఒక పిఎం గాని చనిపోతే కూడా అంత గొప్పగా ఏ రాష్ట్ర సీఎం వచ్చి పాడమోసి చెవుల నారాయణ మంత్రం చదివి చివరిదానికి ఉండి అధికార లాంఛనాలతో మొత్తం సిస్టాన్ని మంత్రులని క్యాబినెట్ ని అక్కడ పెట్టిన సందర్భము నేనైతే చూడలేదు సార్ మరి నా జీవితకాలంలో ఇప్పటి వరకు. అందుకే ఆయన రాసిన పాటేమో మాయమైపోతున్నాడమ్మా అన్న, మనకు అందశ్రీ అన్న ఎప్పటికీ మాయంగాడు. మన జ్ఞాపకాల్లో మనం మాట్లాడేటప్పుడు ఆ సందర్భంలో ఆయన కవితగా పల్లవిగా ఆయన స్ఫూర్తిగా అట్లాగే ఉంటాయి.